మా ఇద్దరిని దూరం చేయటానికి చాలా ప్రయత్నాలు చేశారు. అప్పుడు రజనీకాంత్ గారు కూడా వచ్చారని, అంటే అది ఎంతవరకు నిజం నాకు తెలియదు. నేను అప్పుడు నాకు తెలియదు కాబట్టి రజనీకాంత్ గారు కూడా వచ్చి ఎన్టీ రామారావు గారికి చెప్పారటండి, మీరు లక్ష్మీపార్వతి గారిని అసలు పాలిటిక్స్ తీసుకురాకుండా ఉంటే మళ్ళీ మీ పదవి మీకు ఇచ్చేస్తామని చెప్పారట. నిజమేనంటారు రజనీకాంత్ గారు? అలా వచ్చారమ్మా ఆ టైంలో? రజనీకాంత్ వచ్చారు, అంతకుముందే బాగా 3-4 సార్లు వచ్చారు. ఆయన తిరుపతి బోర్డు మెంబర్గా కూడా వేశారు కదా ఎన్టీఆర్ గారు. భానుమతి గారిని, రజనీకాంత్, తర్వాత కన్నడ రాజకుమార్ గారిని ఇలా సభ్యులుగా వేశారు ఆయన. ఆ సందర్భంలో వచ్చారు, 2-3 సార్లు వచ్చారు. అయితే అతను మోహన్ బాబు ఫ్రెండ్ గనక, మోహన్ బాబు చంద్రబాబు వైపు వెళ్ళాడు గనక అతను ఈ రజనీకాంత్ను కూడా తీసుకెళ్ళి నన్ను తిట్టించారు, ప్రెస్ మీట్లో పెట్టించారు. కానీ తర్వాత బాగా వ్యతిరేకత వచ్చింది అతనికి. రావటంతో మళ్ళీ నాకు ఫోన్ చేసి సారీ చెప్పాడు ఆయన. రజనీకాంత్ గారు సారీ చెప్పారు. అలాగే ఎన్టీఆర్తో కూడా మాట్లాడారు. తప్పు అనవసరంగా నేను అంటే సారీ ఎందువల్ల అంటారు అంటే ప్రెస్ మీట్ లో మాట్లాడారని నా మీద విమర్శ చేశాడు. ఈమెకు సైతాను అన్నాడు మిమ్మల్ని. వాళ్ళ చేతుల్లో ఉన్నాడు అప్పుడు ఆయన. కానీ తర్వాత మళ్ళీ బ్రాడ్ మైండ్ అయింది, ఆలోచించి తప్పు కదా అనుకొని సరే చెప్పాడు. ఇంకో పుకారు ఏంటంటే మీకు, అంటే ఇది పాత క్వశ్చన్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఈ జనరేషన్ తెలియాలని చెప్పి నేను అడుగుతున్నాను. మీకు కూడా ఒక అబ్బాయి పుట్టాలని, లేకపోతే అబ్బాయో అమ్మాయి పుట్టాలని ఒక కోరిక ఉండేది, నిజమమ్మా అది? ఇవన్నీ పుకార్లా లేకపోతే అన్ని పుకార్లు షికార్లు చేసినాయి అంతేనే. వీరభోగ వసంతరాయుడు పుడుతున్నాడని రాసేవాళ్ళు. అప్పటికే నేను ఆపరేషన్ చేయించుకున్నానండి నాకు కొడుక్కి. మీకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ ఎప్పుడో చేయించుకున్నాను. కానీ వీళ్ళు ఇంకా పుకారు పుట్టించారు. ఇప్పుడు చెట్టు ఎదిగే కొద్ది రాళ్ళ దెబ్బలు ఎక్కువ తగులుతాయని, ఒక స్థాయి ఎదిగే కొద్దీ మాకు కూడా చుట్టూరు ఇలాంటి విమర్శలు మాటలు రావటం సహజమైనది. వాటన్నిటిని తట్టుకొని నిలబడటం అనేది గొప్పతనం అండి. అది మేము చేసాం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండగా ఇప్పుడున్న, అంటే దేశంలో చూస్తున్న కానీ ముఖ్యమంత్రులు ఎన్ని ఆరోపణలు అమ్మ, కేజ్రీవాల్ మీద వచ్చినాయి ఆరోపణలు, ఇలాంటి ముఖ్యమంత్రులు అందరి మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకున్నట్టు నాకు జ్ఞాపకం లేదంటే, రూపాయి కూడా తీసుకున్నట్టు లేదు, లేదా అకౌంట్ పర్పస్ ఏదో ఎంతో కొంత రాయాలనుకుంటున్నారు, రూపాయి తీసుకున్నట్టున్నారు. 1000 కోట్లు సంపాదించుకుంటున్నారమ్మ ముఖ్యమంత్రులు, 1000 కోట్లు అన్నమాట. చంద్రబాబుని చూడండి, లక్షల కోట్లకి వెళ్ళిపోయాడు. ఎన్టీఆర్ గారిది ఒక సిద్ధాంతం, ఆశయం అండి. ఆయన ప్రజల కోసమే వచ్చారు. ఆయన పూర్తిగా కూడా ప్రజలకు సేవ చేయనీయకుండా మధ్యలో దింపేశారు వాళ్ళు. అందుకే ఆ బాధతో, ప్రజలకి తనను దూరం చేశారనే బాధతో ఆయన చనిపోయారండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి మీకు వివాహం ఏంటంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళారని అన్న, విదేశాలు వెళ్ళామండి. 95లో తెలుగు సభలకి ఆహ్వానించారు లండన్లోనండి. అమెరికా వాళ్ళు కూడా, తానా వాళ్ళు వచ్చి పిలిచారు. పిలిస్తే అంత టైం అమెరికా పోయి రావటం చాలా టైం పడుతుందిలే, అమెరికా వద్దులే అని లండన్ వరకు వెళ్ళాము. బాగా జరిగినాయి అక్కడ, ప్రపంచ తెలుగు సభలు బాగా జరిపాయి. ఎందుకంటే మీరు కూడా తెలుగు సాహిత్య పరులు కాబట్టి ఏదో చెప్పుకుంటారు అక్కడ, న్యాచురల్ మాట్లాడి. జనరల్గా అమ్మ మనం ఏంటంటే ఏదో చెప్పులు కొనుక్కోవాలని, బట్టలు కొనుక్కోవాలని అలా కోరికలు ఉంటాయి. ఎన్టీ రామారావు గారు ఏం కోరికలు ఉంటాయమ్మా మీ పెళ్ళి అయిన తర్వాత? కోరికలు అంటే ఏదో కొనుక్కోవాలను, అది కొనుక్కోవాలను, ఇది కొనుక్కోవాలను, లేదా బట్టల మీద మోజు కానీ అలాగే ఉండేదండి అన్న, నగల మీద కానీ? కోరికలు ఎవరికి, నాకంటారు? మీకును మా ఎన్టీ రామారావు గారికి. మేమిద్దరం సన్యాసులు నిజం చెప్పాలంటే. అంటే నేను చాలా చిన్నదాన్ని, ఆయన వయసులో సగం వయసు నాది. అయినా నాకున్న కష్టాల వల్ల నేను చాలా మెచ్యూరిటీగా ఉండేదాన్ని అండి, మెచ్యూరిటీ ఉండేది. పైగా మొదటి నుంచి కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో పుట్టాను నేను. అందువల్ల ఈ వేషాలు భేషజాలు ఇష్టం ఉండేది కాదు. చాలా సింపుల్గా ఉండేదాన్ని. ఎప్పుడు నోరు తెరిచి ఆయన నేనేం అడగలేదండి, ఎప్పుడు అడగలేదండి. అలాగే ఆయన కూడా చాలా సింపుల్ మనిషి అండి, ఏమి ఎక్కువ ఏమి ఉండవు ఆయనకు కూడా. మేమిద్దరం ఒకళ్ళకొకళ్ళు ఉండాలనుకున్నాం, ఒకళ్ళకొకళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నాము.
మేమిద్దరం కలిసి ఉండటమే మాకు పెద్ద వరంగా భావించాం. అంటే కొద్దిగా చెప్పులు కొనుక్కుందామని, లేదా బట్టలు కొనుక్కుందామని, లేదా మీరు బట్టలు కొనుక్కుందాం పద నేను కూడా వస్తాను. ఇంటికే తెప్పించేవారు. ఇంటికి తెప్పించారు. చీరలు అవన్నీ ఆయనే తెప్పించేవారు. తనే సెలెక్ట్ చేసేవారు. ఓకే. సెలెక్ట్ చేసి అక్కడ పెట్టాక నాకు చూపెట్టేవారు. దీంట్లో ఏం కావాలి అట్లేం అడగరు. ఆయన నా రంగుకి ఏం సరిపడితే ఆయనకి తెలుసు. ఆర్టిస్ట్ కదా, పెద్ద డైరెక్టర్ కదా, అందువల్ల ఆయనే సెలెక్ట్ చేసి చీరలు అక్కడ పెట్టి తర్వాత నా చేతికి ఇచ్చేవారు. బ్లౌజ్ చేయించి కట్టుకునేవారు. అట్లా నగలు కూడా అంతే, ఆయనే చేయించి ఇచ్చారు నాకు. నగలు కూడా. అందువల్ల నేను ఎప్పుడు ఏం అడగలేదండి, నోరు తెరిచి ఇది కావాలి అని అడగల. కొండంత దేవుడు భర్త అయినా ఇంకేం కోరికలు ఉంటాయి? అవునండి, ఆ దేవుడే మీ దగ్గర ఉంటే ఇంకా కోరికలు ఏముంటాయి? అసలు ఏముంటాయి? మరి ఆ ఎన్టీ రామారావు గారి కోరికలు అంటే ఏదన్నా కొనుక్కోవాలని, ఇప్పుడు నేను అది కొనుక్కోవాలనుకుంటున్నాను లేకపోతే ఇదని, అవన్నీ ఇంటికి మామూలు. ఇప్పుడు అవన్నీ చిన్న చిన్న వాళ్ళకి సంబంధించినది. అంత స్థాయి మనిషి కంటే వాళ్ళు పర్మనెంట్ ఉంటారు కదా. అవునండి, ప్రతి 6 నెలలకు ఒకసారి మంచి చెప్పులు చేసుకొని తెనాలి నుంచి అనుకుంటారు తీసుకొచ్చేవారు. ఓకే అండి. అట్లాగే బట్టల షాప్ వాళ్ళు బట్టలు తెచ్చి చూపించేవారు. ఆయనకి నచ్చిన క్లాత్ తీసుకొని టైలర్స్కి ఇస్తే, పిఏలు ఉన్నారు కదా. స్టాఫ్తో ఎలా ఉండేవారమ్మా? అంటే అధికారం ఉన్నప్పుడు మీ పెళ్ళైన తర్వాత చూసుంటారు కదా, అధికారులతో కానీ స్టాఫ్తో కానీ మాట్లాడే విధానం, అంటే కోపగించుకోవటం వాళ్ళతో. కోపం వచ్చినా కూడా చిన్న కోపం అండి, అంటే ఉత్తమ శిక్షణ కోపం అని వచ్చిన మరుక్షణమే పోయేది ఆ కోపం. చెప్పాను పసిపిల్లవాడి మనస్తత్వం. అట్లా మళ్ళీ వాళ్ళని ఎంతో ప్రేమగా చూసేవారు, కోపడ్డారు. మీరేమో అంటే ఇది చిన్నపిల్లలు చాలా మంది బోళా మనిషి అని, ఆయనంత అమాయకుడు, ఆయన దగ్గరికి వెళ్ళి పొగిడితే మనకి ఏం కూడా చేసి పెట్టేస్తారని టైప్లో ఉండేవారండి చాలా మంది. మరీ కాదు కానీ బోళా మనిషి అంటే ఇప్పటిలాగా ఈ రాజకీయవేత్తలాగా ఆయనకి అటువంటి రాజకీయాలు తెలియవండి, కుట్ర రాజకీయాలు తెలియవు. మంచి మనస్సు, స్ట్రైట్గా ఆలోచిస్తారు. అదేవిధంగా మంచి అనుకుంటే తప్పకుండా చేస్తారు, వెనక్కి పోరు. అవతల మంచిది కాదు అనుకుంటే దేవుడు చెప్పినా వినరు. అందువల్ల డెసిషన్ తీసుకోవటంలో ఎన్టీఆర్ గారు ఎవరి మీద డిపెండ్ అవ్వరండి, తనకు తనే ఆలోచిస్తారు. అది కరెక్ట్ అనుకుంటే చేస్తారు. పెళ్ళైన తర్వాత ఏదన్నా అంటే అధికారులు ఉంటారు కదండి, అధికారులు చెప్పిన విషయాలన్నీ ఫాలో అయిపోయారు అంటారా, లేకపోతే కొద్దిగా ఆలోచిస్తాము తర్వాత చూద్దాం? ఎందుకంటే కొంతమంది ఐఏఎస్ ఆఫీసులు నేను ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళు కొంతమంది ఏంటంటే ఐఏఎస్ ఆఫీసులు ఏం చెప్తే చేసేవారట, కొంతమంది ఏమో డిస్కస్ చేసేవారట. అదైతే నిజంగా నేను అడ్మినిస్ట్రేషన్లో ఎప్పుడు కలగ చేసుకోలేదండి, అందువల్ల నాకు అనుభవం లేదు. అయితే జయప్రకాష్ నారాయణ గారి ఇంటర్వ్యూలు చూస్తే తెలుస్తుంది. నేను జయప్రకాష్ నారాయణ ఇంటర్వ్యూ చేశానండి, ఎందుకంటే ఆయన పర్సనల్ సెక్రటరీ కనుక ఆయనకే అన్ని తెలుసు, ఆయన ద్వారానే. జయప్రకాష్ నారాయణ అడిగితే ఆయన చెప్పారు మాట, డబ్బులు ₹1 గవర్నమెంట్ ఆఫీస్ అంతా దుమ్ముగా ఉందండి, మొత్తం ఈ ఫ్లోరింగ్ అంతా మార్చేద్దాం అన్నారట. అలా వద్దు, రిపేర్ చేయించానట. రిపేర్ చేసినా మళ్ళీ దుమ్ము వస్తుందంట. అంటే సరే ఎంత వద్దు అని అడిగారటండి. 2000 3000 అంటే అయితే చేయించు అన్నారటండి. అటువంటి 300 2000 3000 కూడా ఆయన చూసేవారు. అందులో ప్రజల సొమ్ముని ప్రజలకే ఇవ్వాలి అనే తపన ఉన్న మనిషి అండి ఆయన. అందువల్ల ఎప్పుడు ప్రజల సొమ్ము ₹1 మాత్రమే తీసుకొని పనిచేశారు ఆయన ప్రజల కోసం. రాజకీయవేత్తలు అంత నిఖార్స్ అయిన వ్యక్తిని మనం అరుదుగా ఇంకెక్కడ చూడలేమండి ప్రపంచంలో. ఇంకా పాత తరంలో ఎవరు లేరు, రాబో తరం కూడా ఎవరు అలా ఉండరు. అవునండి, అవును.